ఇక శ్రీశైలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యప్రసాద్ యాదవ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిసినటువంటి శ్రీశైలం క్షేత్రాన్ని ప్రధానమంత్రి సందర్శించడం ప్రతిష్టాత్మకమని తెలిపారు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి, వసతుల కల్పన గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లుగా మంత్రులు తెలిపారు. శ్రీశైలం పర్యటన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్నూలులో పర్యటించనున్నారు. సుమారు 3 లక్షల మందితో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. నరేంద్ర మోడీ గారు 16వ తారీఖున నంద్యాల జిల్లా, కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా శ్రీశైల దివ్యక్షేత్రాన్ని సందర్శించడానికి ఆయన రావడం, ఆ కార్యక్రమాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా తగినన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. జ్యోతిర్లింగం, శక్తిపీఠం రెండూ కలిసినటువంటి అద్భుత క్షేత్రం శ్రీశైలం. అటువంటి క్షేత్రానికి భారత ప్రధాని రావడం అనేటువంటిది మరింత ప్రాశస్త్యాన్ని పెంచుతుంది, ప్రాచుర్యాన్ని పెంచుతుంది అనేటువంటిది కూడా తెలియజేస్తుంది. దేవదేవుడికి సంబంధించినటువంటి ఈ శ్రీశైల క్షేత్ర ప్రాముఖ్యత తెలుసుకుని ప్రధానమంత్రి గారు రావడం నిజంగా మంచిది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని, భక్తుల సౌకర్యాలను ఏ రకంగా పెంచాలి, ఇక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అటవీ శాఖ భూములు. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుదినం. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడు విననటువంటి మంచి సంఘటన జరిగింది. 87,000 కోట్ల పెట్టుబడితో ఈ రాష్ట్రాన్ని దిశా నిర్దేశించే విధంగా గూగుల్ టెక్ వాళ్ళు పెట్టుబడి పెట్టడం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు ఢిల్లీలో ఒప్పందం చేసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకం. గౌరవ ప్రధానమంత్రి గారు ఏదో కూటమిలో ముఖ్యంగా మనందరం కూడా ఆశీర్వదిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారు టూర్ ముందు ఈ యొక్క ఒప్పందం జరగడం నిజంగా చాలా ఆనందదాయకం. ఎందుకంటే వచ్చిన 16 నెలల్లో ఈ కూటమి ప్రభుత్వం దాదాపుగా 11 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా అంటే ఇప్పుడు టీసీఎస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, మీ ఇతర సిపి డేటా సెంటర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా రాబోయే తరాలకి మంచి చేసే విధంగా భవిష్యత్తు యువతకి. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ ఎలాగైతే హైదరాబాద్ వచ్చిన తర్వాత అని ఒక దశ మార్చిందో, ఈ రోజు కూడా యువతకు కూడా భవిష్యత్తు గోల్ అనేది కొట్టే విధంగా ఈ యొక్క గూగుల్ కానీ, ఈ టీసీఎస్ కానీ, ఈ యొక్క సిపి కానీ, ఎందుకంటే ఎంతో కష్టపడి మన యువ నాయకులు లోకేష్ గారు వాళ్ళ గంటల తరబడి మీటింగులు పెట్టి వాళ్ళు ఒప్పించి భూములన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే విధంగా వారికి శాంక్షన్ చేయించడం, ఇవన్నీ కూడా ఒక మంచి ఇదిగా పడుతుంది. ఆ ఈశ్వరుని యొక్క దయ ఈ రాష్ట్రం మీద ఉండాలి.